వేయలేదు. వేయకుండా అసలు బైలాస్ వాళ్ళు అనుకున్న అసలైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ నంబరే లేదని దాంట్లో రిజిస్ట్రార్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దానికి నియమావళి అప్పుడు అనుకున్నటువంటి నియమావళిలో ఆ నియమావళిలో కూడా ఎక్కడ కూడా సలహాదారులను నియమించాలని లేదు. ఈయన సలహాదారులుగా ఎవరిని నియమించారు? అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది. ఎందుకు నియమించుకున్నాడు? ఈయన యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఈ బాపూజీ వచనాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికారం అనేటువంటి పార్టీకి చెందిన కొంతమందిని అడ్డం పెట్టుకొని ఈయన యొక్క వ్యవహార శైలి నడిపిస్తూ ఉన్నాడు. నేను వారితో కూడా వ్యక్తిగతంగా మనవి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించండి. ఒక వివాదంలో ఉన్నటువంటి విషయము, కిరాయిలను వసూలు చేస్తూ 80 లక్షల రూపాయలని లెక్కపత్రం లేకుండా చేసినటువంటి వ్యవస్థలో అది కోర్టులో నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందినటువంటి వారు ఈయన చెప్పడము, వాళ్ళు అంగీకరించడము నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే అసలు నియమావళిలోనే సలహాదారులను నియమించుకునేది లేదు. మరి మీరు ఎట్లా ఒప్పుకున్నారా? అంటే మీరు ఆయన చేసిన అవినీతికి రక్షణగా మీరు ఆయన అవినీతిని సర్టిఫై చేసి ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి మీరు కమిటీ పేరుతో. కాబట్టి ఇలాంటి కుతంత్రాలు చెయ్యకు. ఢిల్లీ గారు, భక్తవత్సల నాయుడు గారు సారా కాంట్రాక్టర్ పేరుతో పంగనామాలు పెట్టిన ఒక సామాజిక వర్గానికి, కళ్ళు డిపో పేరుతో ఇంకో సామాజిక వర్గానికి పంగనామాలు పెట్టి ఇవాళ కళ్ళు డిపోకు తాళం వేశారు. సర్దార్ అలీ ఖాన్ లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ 3కి రిజిస్ట్రేషన్ చేసి అందులో ప్రజల్ని చీటింగ్ చేసినావు. అంతేకాదు బైపాస్ రోడ్లో కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద కొంతమంది అమాయకులు బీద వాళ్ళని అదిరించి బెదిరించి స్థలాల్ని కబ్జా చేస్తూ ఆ స్థలాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ పెద్ద భూ ఆక్రమణదారులుగా మారుతూ ఒక ఎస్టేట్ని సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ నీ అవినీతికి అడ్డుకట్ట వేయకుండా వీళ్ళందరినీ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నావు. ఇది తప్పు. నిజంగా నీవు గనుక నిజాయితీగా నీతిగా ఉంటే నీవు బైలాస్ ప్రకారం, పాత బైలాస్ నీ దగ్గర ఉన్న బైలాస్ ప్రకారం పోవాలనుకుంటే ఈ అడ్వైజర్స్ లేనిది, ఈ సలహాదారులను లేనిది ఎక్కడి నుంచి నియమించుకున్నావు? నీ ఇష్టారీత్యమా, నీ ఎస్టేటా, నీ యొక్క ఇష్టారీతిలో చేయడానికి? కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఇలాంటి పద్ధతుల్ని నువ్వు మానుకోవాలి. దీనికి సహకరించద్దని ఇతర వారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే గారు, అయ్యా అర్బన్ లోపల జిల్లా నడిబొడ్డున ఇంత జరుగుతూ ఉన్నది, మరి మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? మీరు ఒక ప్రజాప్రతినిధిగా మరి దానిపైన విచారణకు ఆదేశించండి. ఏం జరుగుతుందో దాంట్లో లెక్కలు దప్తరాలు తీయండి. ఏదో వాళ్ళు ఏం చేసుకుంటారో చూద్దామనేటువంటి పద్ధతిని మీరు విడనాడండి. మీకు బాధ్యత లేదా? మీకు దీంట్లో హక్కు లేదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి ప్రభుత్వ భూమిని కూడా ప్రజోపయోగానికి సంబంధించింది, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వందైనా దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిగా మీకు లేదా? కాబట్టి బాపూజీ వచనాలయాన్ని మీరు చేస్తున్నటువంటి నాటకాల్ని ఏ క్షణమైన హైకోర్టులో అది విచారణకు రావచ్చు, బెంచ్ మీదకి. అప్పుడు హైకోర్టులో జరుగుతుంది విచారణ. కాబట్టి అంతవరకు ఇట్లాంటి జిమ్మిక్కులు, ఇట్లాంటి నాటకాలు చేయొద్దని సందర్భంగా తెలియజేస్తూ, ఈయన వేస్తున్న నాటకాల్లో కూడా ఇతరులు చిక్కుకోవద్దని నేను పత్రికాముఖంగా వేడుకుంటూ కోరుకుంటున్నాను.